భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామం వద్ద 1979లో ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఉండగా ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంకలరావు ఆ సమయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంత గిరిజనుల కష్టాలు తీర్చేందుకు సాగునీటి ప్రాజెక్టుకు అనుమతులు తెప్పించి మర్రి చెన్నారెడ్డితో శంకుస్థాపన చేయించారు. ఇక అనంతరం జలగం వెంకలరావు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 3600 ఎకరాలు 2 పంటలు పండే విధంగా ఈ సాగునీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది. నాటి నుంచి ఒక దశాబ్దం పాటు మాత్రమే పూర్తి స్థాయిలో ఆయకట్ట రైతులకు సాగునీటిని అందించడం జరిగింది. ఇక అది కాస్త నేడు 100 ఎకరాలకు ఒక పంటకు సాగునీటిని అందించలేని దయనీయ పరిస్థితికి చేరినట్లు ఏఎన్ఎన్ న్యూస్తో ఆయకట్ట రైతులు వాపోతున్నారు. ఇక వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ప్రాజెక్టు పూర్తిగా తీసేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలంటున్న ఆయకట్ట రైతులతో మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి ప్రాజెక్టు 1979 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిగా ఉన్న సమయంలో జలగం వెంకలరావు గారు భారీ సాగునీటి ప్రాజెక్టు మంత్రిగా పనిచేసినటువంటి సమయంలో ఈ యొక్క ప్రాజెక్టును ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భూములకు సాగునీరు అందించేందుకు బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితుల్లో ఒక దశాబ్ద కాలం పాటు నిర్విరామంగా 2 పంటలకు 3600 ఎకరాల ఈ యొక్క రైతులకు సాగునీరు అందించినటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఏదైతే ఉందో కాలక్రమేణా ఈ యొక్క ప్రాజెక్టు సిల్ట్ పీడు పెరిగిపోయి ఈ యొక్క 300 ఎకరాలకు కూడా నేడు ఒక పంటకి సాగునీరు అందించలేనటువంటి దయనీయ పరిస్థితి ఏర్పడింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఈ యొక్క ప్రాజెక్టుకు 9 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి 2 కెనాల్స్ అంటే ఎడమ కుడి కాలువలకు మరమ్మతులకు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాజెక్టు నిర్వహణకి కావలసినటువంటి నిధులు కేటాయించకపోవడంతో నేడు ఈ యొక్క ప్రాజెక్టు వెలవెలపోతోంది. ఈ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ యొక్క గ్రామానికి చెందినటువంటి రైతులు మనతో పాటు ఉన్నారు. వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క ప్రాజెక్టు నిర్వహణ ఎలా ఉంది? మీరేమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా? లేదంటే ఈ యొక్క ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లినా కూడా వారు పాలకులు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఎవరికి మీరు విన్నపాలు ఇచ్చారు? వివరాలు తెలియజేయండి. మాది మూకమామిడి గ్రామం అండి, ములకలపల్లి మండలం. నా పేరు సాత్రబాయి వెంకటేశ్వరరావు. ఇక్కడ 11 ఈ మూకమామిడి ప్రాజెక్టు కింద 11 గ్రామాలు ఇదే బతుకుదెరువు కింద ఇదే చెరువుని ఆశించి బతుకుతూ ఉన్నారు. ఇది 1979 నుంచి సాగులోకి తెచ్చారు. ఇది తెచ్చే మంచి కార్యక్రమే అని అందరూ అనుకున్నారు. కానీ రాను ఇది ఇసుక ప్రాంతం కావటం వల్ల ఈ చెరువుకి 17 కిలోమీటర్ల నుంచి నీరు వచ్చే అవకాశం ఉంది. దీనికి కిన్నెరసానితోటి పోటీ పడే అంత నీటి కెపాసిటీ కల్లా ప్రాజెక్ట్ అని మంచి లక్ష్యంతో పెట్టారు. అయితే రాను ఇసుక అవటం వల్ల ఇది బూడిపోయి కనీసం ఇవాళ 300-400 ఎకరాలు కూడా పారుదల బారే పరిస్థితి లేదు. జలగం వెంకలరావు గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుని గిరిజన నేతలు ఉన్నటువంటి ఏరియా ఈ ప్రాంతం అంతా, ఈ ప్రాంతంలో 3600 ఎకరాలకి 2 పంటలు పండించాలనే ఉద్దేశంతో ఆ రోజు మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జలగం వెంకలరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిరు. అప్పుడు ఆ టైంలో దీనికి శంకుస్థాపన చేసి జలగం వెంకలరావు గారి ఆధ్వర్యంలో దీనికి శంకుస్థాపన చేయించడం జరిగింది. తదుపరి జలగం వెంకలరావు గారు ముఖ్యమంత్రి అయినాక దీనికి ప్రారంభోత్సవం చేసినారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రాంతంలో గిరిజన నేతలందరికీ మొక్కజొన్నలు జొన్నలు అవి పండించుకున్నటువంటి పరిస్థితులలో వీళ్ళకి వరి పంటలు పండించాలన్న ఉద్దేశంతో 3500 ఎకరాలని అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీడీ ద్వారా అందరికీ వరిమల్లు, కాలువలు, అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు, ఎడ్లనిచ్చి మన జొన్నలు ఇచ్చి, అన్ని రకాలుగా ఒడ్లు ఇచ్చి, అన్ని రకాలుగా వాళ్ళకి సహకరించి ఆ రకంగా వాళ్ళని అభివృద్ధి చెందాలని చేసిర్రు. కానీ ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే, గత ప్రభుత్వాలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వలనో లేకపోతే ఇంకే రకంగా తెలియదు కానీ, గత ప్రభుత్వం చేసినటువంటిది ఏంటంటే, ఈ 10 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు గురించి కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా గిరిజన నేతలందరినీ ఉపవాసం పండబెట్టేటట్టుగా చేసిరు. తర్వాత ఏదో తూతు మంత్రంగా మేమందరం పోరాటాలు చేయటం వల్ల మీడియా వాళ్ళ ద్వారా అందరి ద్వారా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే ఒక 13 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఆ 13 కోట్ల రూపాయలలో కనీసం
ఒక ఎకరం పంట పండేటట్టు కాదు కదా ఒక కాంట్రాక్టుల జోబులకే డబ్బులు పోయినాయి అనేది మేము భావించినాం. కనీసం ఎందుకు పనికిరాని పనులు చేయించారు. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఈ ప్రాజెక్టుకి మొత్తం మట్టి తీసేసి పుటికలు తీసేసి సీతారామ ప్రాజెక్టు కాలువ యొక్క కెనాల్ని దీనికి అనుసంధానం చేస్తే 2 పంటలు పండుతాయి. 3,600 ఎకరాల భూమి పండుద్ది. ఈ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 11 గ్రామాల రైతులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 300 ఎకరాలకు కూడా ప్రస్తుతం సాగునీరు అందించలేదని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క ప్రాజెక్టులో ఉన్నటువంటి సిల్ట్ను తీసి ఈ యొక్క ప్రాంతాన్ని అంటే గుట్టలు అలాగే వర్రెలు వాగులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ యొక్క పర్యాటకులు అత్యధికంగా వచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రాంతాన్ని కిన్నెరసాని ప్రాజెక్టు ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాజెక్టును డెవలప్మెంట్ చేస్తున్నట్టుగా ఈ మూకమామిడి ప్రాజెక్టును కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సాగునీరు అందించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టయితే మేము రాబోయే ఏవైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో ప్రభుత్వానికి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. లేదంటే కనుక తగినటువంటి గుణపాఠం కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ ప్రాంత రైతులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ANN న్యూస్.